వెనుకబడిన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వరులు, ఆర్జీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే అన్నారు. సామాజిక న్యాయం ధ్యేయంగా ఆయన అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే మహిళలకు విద్య తప్పనిసరి అని భావించి ప్రోత్సహించారని చెప్పారు. పూలే గారిని ఆదరించే వారు వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటారు. అలా చెప్పగానే మనం ఈ మీటింగ్ హాల్లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. సో బీసీ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భారతదేశంలో మహాత్మా అనే ఒక పేరు ఇచ్చింది కేవలం ఇద్దరికి, మన మహాత్మా గాంధీ గారికి, రెండవది మన మహాత్మా జ్యోతిబా ఫులే గారికి. అంటే వారి జీవితమే ఒక మెసేజ్ లాగా. ఒకసారి గాంధీ గారిని ఒక జర్నలిస్ట్ అడిగిన మెసేజ్ అని చెప్పినారు. సో ఈ మహాత్ముల యొక్క జీవితమే ఒక స్ఫూర్తి లాగా, మన ఒక మెసేజ్ లాగా మిగిలిపోయింది. సో చాలా మంది నాకంటే ముందు మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఒక జయంతి అంటే కేవలం మనం జేజేలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఒక మూర్తి పెట్టడం కాదు. మనం వాళ్ళ జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో కూడా వారు చేసిన పనులని, వాళ్ళు రాసిన కవితలని, వాళ్ళు రాసిన బుక్స్లని చదువుకుంటే మనకు కూడా అర్థమైపోతుంది. అండ్ చాలా కరెక్ట్గా మన టీచర్ గారు కూడా చెప్పినట్టు ఒక సమాజానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళందరూ మహనీయులు. ఎవరు వెళ్ళినా కూడా అంబేద్కర్ గారు కూడా చాలా మంది ఓన్లీ ఒక ఎస్సీ లీడర్ అని చెప్తారు, కానీ అన్ని వర్గాలకి, మహిళలకు, ప్రతి ఒక్క కమ్యూనిటీకి హెల్ప్ చేసినారు. ఇన్ఫాక్ట్ చాలా మందికి తెలియదు, మనకి ఉమెన్ మన మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కీలకమైన పాత్ర డాక్టర్ అంబేద్కర్ గారిది ఉంది. అలాగే కేవలం ఒక వర్గానికి చెందిన వారు అనుకోకుండా వాళ్ళు చేసిన పనులు చాలా ఉన్నాయి. అప్పుడులో సతీ అనేది బాగా ప్రివిలెంట్ ఉంది. సో ఎవరైతే అప్పుడు మనకి అప్పుడున్నంత హెల్త్ పరంగా కూడా అన్ని మంచిగా మనకు ఉండే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవిస్తేనే చాలా ఎక్కువ అప్పుడు సమాజంలో. సో త్వరగా చనిపోయేవారు. సో ఎక్కువ విడోస్ అనే వాళ్ళు ఎక్కువ ఉండే. సో వాళ్ళు మళ్ళీ రీమ్యారీ చేసుకోవాలి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ నుండి వాళ్ళ హస్బెండ్ చనిపోతే మళ్ళీ వాళ్ళు సతీ చేసుకోకుండా వాళ్ళకి డెలివరీస్ చేయించాలి. ఇవన్నీ కూడా ఫూలే గారు విడో రీమ్యారేజ్ కావచ్చు, ఈ ఉమెన్ రైట్స్ గురించి కూడా చాలా ఫైట్ చేశారు. అప్పుడున్న సతీ అగేన్స్ కూడా చాలా ఫైట్ చేశారు. అలాగే ఒక సత్యశోధక సమాజం పెట్టడం కావచ్చు, సావిత్రిబాయి ఫూలే గారితో పాటు ఇవన్నీ చేస్తూనే కాదు, వారి యొక్క సొంత